ఫ్రెండ్స్, మిస్టర్ బచ్చన్, హరిశంకర్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముత్యం జగ్గయ్య అనే జమీందార్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వెళ్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మీద పగబట్టిన ఒక రాజకీయ నాయకుడు నిజాయితీపరుడైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని రైడ్ కు పంపిస్తే ఏం జరిగింది అన్నదే కథ. హరిశంకర్ మాటలు మార్పులు ఏ విధంగా కూడా ఈ సినిమాకి ఉపయోగపడలేదని చెప్పుకోవడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మార్పులైతే అంత గొప్పగా లేదు. ఒరిజినల్ సినిమా రైడ్ ని తర్వాత మనం కంపేర్ చేసుకుందాం. ముందుగా ఈ సినిమాలో అతను ఏం చూపించాడు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య పాత పాటలు, టేప్ రికార్డులు, క్యాసెట్లు, అలాగే మందు కొట్టాలు, ఇవన్నీ సంఘటనలు కూడా మనకి బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అప్పుడప్పుడు మంచి ఫీల్ గుడ్ సీన్స్ హీరో హీరోయిన్ల మధ్య లేదా లవ్ స్టోరీ ఏదైనా చూపిస్తాడు అనుకుంటే ఎక్కడా చూపించడు. అది చాలా మనకి బోర్ కొట్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్యలో ఏజ్ గా బాగా తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా మనం చూడగలుగుతున్నాము అంటే మెయిన్ గా హీరోయిన్ వల్లనే అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా హీరో హీరోయిన్ మధ్య సంఘటనలు ఎక్కువగా కనబడతాయి. హీరోయిన్ అయితే మోస్ట్లీ స్కిన్ షో అలాగే ఎక్స్పోజింగ్ బాగా చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అదే నడిపించింది అనే దాంట్లో ఎంత సందేహము లేదు. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లోనే ఒరిజినల్ రైడ్ ని మనకి ఈ సినిమాలో చూపించాడనే దాంట్లో ఎంత సందేహము లేదు. మధ్యలో సత్య చేసిన కామెడీ కొంతలో కొంత ఏదో బాగా చేశాడనే అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ లో హీరో గబ్బర్ సింగ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అనే దానికి ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా మిస్టర్ బచ్చన్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే దానికి ఒక సీన్ కాకుండా చాలా సీన్లు క్రియేట్ చేశారు. షోలే సినిమా ఎంత అభిమాని అయినా కూడా తన కొడుక్కి పేరు పెట్టడం, అలాగే ఇంటికి కూడా షోలేలో ఉన్న ఒక పేరుని పెట్టడం చాలా అతిగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఇలాంటివన్నీ జరుగుతుంటే ముఖ్యం జగ్గయ్య విలన్ పాత్రలో వస్తాడు. ఈ విలన్ సాంగ్స్ పాడుతూ కొద్దిగా ఓవర్ యాక్షన్ గా చేస్తూ ఉంటాడు. ఒరిజినల్ రైడ్ లో అయితే అద్భుతంగా ఉంటుంది విలన్ పాత్ర. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక రవితేజ రైడ్ చేయడానికి హీరో టీమ్స్ అంతా కూడా కలిసి రైడ్ చేయడానికి వెళ్తారు. ఈ రైడ్ చేసిన విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరూ ఏదో ఒక హోటల్లో బస్ చేయడానికి వెళ్తున్న విధంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. అలా అనిపిస్తుంది తప్ప వాళ్ళు ఎన్ని రోజులు ఉండి రైడ్ చేశారు అనేది మాత్రం ఎక్కడ కనిపించదు. ఇక్కడ సాయంత్రం అయిందో తెలీదు, రాత్రి అయిందో తెలీదు, మధ్యాహ్నం అయిందో తెలీదు, ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ మొత్తం కూడా అక్కడే గడుపుతూ ఉంటారు. అయితే ఒక పెద్ద గోడని బద్దలు కొట్టిన సన్నివేశం వచ్చినప్పుడు ఈ గోడ పగలగొట్టి మరీ వచ్చిన తర్వాత వాళ్ళు చూడ్డానికి అది మిట్ట మధ్యాహ్నంగా ఉంటుంది. కానీ వాళ్ళు సాయంత్రం అయిపోయింది, రైడ్ చేయడానికి వీలు లేదు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి సీన్లు మనకి చాలానే కనిపిస్తూ ఉంటాయి. రైడ్ చేసే సమయంలో హీరో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటే హీరో మాత్రం విలన్ కి పంచ్ డైలాగ్ వేస్తూ ఉంటారు. అది ఎక్కడా కూడా జెన్యూన్ గా అలాగే రియలిస్టిక్ గా అనిపించదు మనకి రైడ్ చేస్తున్నప్పుడల్లా కూడా. ఇటువంటి సంఘటనలు చాలానే మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇక ఏ మాత్రం కూడా ఒరిజినల్ సినిమాకి న్యాయం చేసిన విధంగా కనిపించదు మనకి ఈ సినిమా. సెకండ్ హాఫ్ ని అనవసరమైన హీరోయిజం, అనవసరమైన ఫైటింగ్స్ తోనే నింపేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ మరో ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. అలాగే జగపతి బాబు కూడా చూసి మనకి బోర్ కొట్టే విధంగానే కనిపిస్తాడు ఈ సినిమాలో. అంటే చాలా విలనిజం లో చూసి విలన్ పాత్రలో చూసి మనకి ఈయన చాలా బోర్ కొట్టించే విధంగానే అనిపిస్తాడు ఈ సినిమాలో కూడా. సెకండ్ హాఫ్ లో అనవసరమైన పాటలు చాలానే చూపించారు. అనవసరంగా 2 పాటల్ని ఎరిగించారు. అలాగే అయాన్ బోస్ చేసినటువంటి కెమెరా వర్క్ అయితే ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. సాంగ్స్ అయితే చాలా బాగా తీశాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ అయితే చాలా బాగా అద్భుతంగా తీర్చిదిద్దాడు. కలర్ కరెక్షన్ విషయంలోకి వస్తే కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. రాను సెకండ్ హాఫ్ లో ఫోటోగ్రఫీ కూడా బాగోదు. అలాగే కలర్ కరెక్షన్ కూడా చాలా చండాలంగా, అసలు సూటబుల్ గానే ఉండదని చెప్పుకోవాలి. సాంగ్స్ అన్ని కూడా లిరిక్స్ వినిపించకపోవడం వల్ల మనకి అంత అద్భుతంగా అనిపించకపోయినా జిక్కి అలా సితారా సాంగ్ అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు అనే దాంట్లో ఎంత సందేహము లేదు. జిక్కి మ్యూజిక్ అంతా కూడా, జిక్కి సాంగ్ లో ఉన్న మ్యూజిక్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడింది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఎడిటింగ్ అయితే చాలా చేయాల్సి ఉంది. చాలా తప్పులు కూడా ఉన్నాయి ఎడిటింగ్ లో. అయితే కంటిన్యూ
ఆపర్చునిటీ మిస్ అయింది అనే దాంట్లో ఎంత సందేహం లేదు. ఎస్పెషల్లీ క్యారేజీలు కట్టుకుని రైడ్ కి వెళ్లిన సిచ్యువేషన్స్ ని చూస్తే మనకి అర్థమవుతుంది. తేజ ఎప్పటిలాగే చాలా బాగానే చేశాడు. అతనిలోని ఎనర్జీ తగ్గిందనే దాంట్లో చాలా సీన్ లో కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. రవితేజ చేసినటువంటి యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగానే చేశాడనే చెప్పుకోవాలి. ఆయన మేకప్ విషయానికి వస్తే అక్కడక్కడ మేకప్ వేశారనేది మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత డబ్బులు పట్టుకొచ్చి ఒక అతనికి ఇస్తుంటాడు. ఆ సీన్ లో మీరు చూస్తే గానీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ తెలిసిపోతుంది మొహం అంతా కూడా ముడతలుగా ఉంది అని. మేకప్ సరిగ్గా వేయకపోవడం వల్ల తెలిసిపోతుంది. ఇక కంపేర్ టు జగపతి బాబే కొద్దిగా బాగా అనిపిస్తాడు రవితేజ కన్నా కూడా. ఇక జగపతి బాబు క్యారెక్టర్ అయితే మిస్ఫిట్. ఆ క్యారెక్టర్ కి జగపతి బాబుకి సూట్ కాలేదనేది ఎంత సందేహము లేదు ఈ సినిమాలో. అనిపించేస్తుంది ఈ సినిమాలో. భాగ్యశ్రీ చాలా బాగా నటించిందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఆమెకి ముఖ్యమైన పాత్ర లేకపోయినా కూడా ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే ఈమె చాలా బాగా నటించిందనే చెప్పుకోవాలి. ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా సినిమాలు నటించిన విధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చేసిందనే చెప్పుకోవాలి. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే ఆమె చాలా బాగా చెప్పిందనే చెప్పుకోవాలి. చాలా బాగా కంపేర్ టు ఇప్పుడు వచ్చే కాజోల్ అగర్వాల్ ఇలాంటి వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బెటర్ అని చెప్పుకోవాలి. సత్య, తనికెల బర్ని, గౌతమి వీళ్ళందరి పాత్రలు కూడా రొటీన్ అలా రొట్టగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ అయితే చాలా బాగా చేసిందే కానీ సెన్సార్ కట్స్ అయితే చాలా చేయాల్సి ఉంది ఈ సినిమాలో. జగపతి బాబు కొడుకు చమ్మక్ చంద్ర అని అసహ్యంగా అనిపించే కామెడీ చేసి వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ ఎంతగానో సూట్ కాని విధంగా తయారు చేసి ఇది అనవసరమైన క్యారెక్టర్ ఇలాంటివి చాలా ఎన్నోనే ఈ సినిమాలో కనబడుతుంటాయి. అనవసరంగా తీసాడనే దాంట్లో ఎంత సందేహం లేదు హరీష్ శంకర్. సో ఇప్పుడు ఒరిజినల్ రైడ్ సినిమాకి వస్తే రైడ్ సినిమాలో ఇలాంటి అనవసరమైన క్యారెక్టర్స్ ఉండవు, అలాగే లవ్ స్టోరీ ఉండదు. రైడ్ సినిమాలో 20 నిమిషాలకే రైడ్ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఇంట్లో ఎక్కడెక్కడ బంగారం ఉంది, ఎక్కడెక్కడ ధనం ఉంది అనే సెర్చ్ ఆపరేషన్ అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. బట్ ఈ సినిమాలో ఆ విధమైన సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా మనకు కనిపించవని చెప్పుకోవాలి. ఈ సినిమాలో మాకు డబ్బే కావాలి, డబ్బే ముఖ్యం అనే అత్యాశ కలిగినటువంటి మనుషులు ఇక్కడ మనకు కనిపిస్తారు. కానీ రైడ్ సినిమాలో ఆ విధంగా కనబడదు. ఒరిజినల్ లో అజయ్ కుమార్ యొక్క టీమ్ ని అటాక్ చేసే సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడతాయి రైడ్ లో. బట్ ఈ సినిమాలో ఎక్కడా కూడా టీమ్ ని అటాక్ చేసిన సంఘటనలు మనకి ఎక్కడా కనిపించవు. ఓన్లీ హీరో మీదే విలనిజం చూపిస్తూ ఉంటాడు విలన్. ఎక్కడా కూడా హీరో యొక్క స్టాఫ్ మెంబర్స్ మీద కానీ ఎవరి మీద కూడా రేట్స్ అయితే అంటే వ్యతిరేకత అయితే ఎక్కడా చూపించడు విలన్. ఇది ఈ సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. మెయిన్ రైడ్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ అనే చెప్పుకోవాలి. ఎక్కడ కూడా హీరోయిన్ అయితే కనిపించదు, కానీ ఇక్కడ ఎక్కువ హీరోయిన్ కి అలాగే హీరోకి మధ్య సంఘటనలు కనిపిస్తాయి. సో చేంజెస్ అయితే చక్కగా చేయలేకపోయాడనే చెప్పుకోవాలి శంకర్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.